అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యారాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కన్యారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి. ఒక రాక్షసుడు మీకు ఎదురవుతాడు. ఈ రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు. దీనివల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ మార్చి 21 శుక్రవారం యొక్క దినఫలాలు ఎలా ఉంటున్నాయి అని చూద్దాం. మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ కోసం పరుగులు పెడుతూనే ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మార్చి 21వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం, చాలా కాలం క్రితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మానసిక క్షోభకు గురి అయినటువంటి ఒక వ్యక్తి మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి వల్ల మీరు మానసికంగా ఏ విధాలుగా కృంగిపోయారు అనుకోని సంఘటనలు మీ యొక్క జీవితంలో చూశారు. చాలా రకాల సమస్యలు ఆ వ్యక్తి మూలంగా ఎదుర్కొన్నారు. అటువంటి వ్యక్తి మీకు ఎదురుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మానసికంగా మళ్ళీ మీరు స్ట్రెస్కు లోనయ్యే అవకాశం ఉన్నాయి. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. అటువంటి వ్యక్తి మీకు ఎదురవుతాడు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ వ్యక్తి పైన ప్రతీకారం తీర్చుకునే ఒక అవకాశం మాకైతే భగవంతుడైతే ప్రసాదించబోతున్నాడు. ఇది మీ యొక్క జీవితానికి బాగా ఉన్నటువంటి ఒక కోరిక అని చెప్పుకోవచ్చు. అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్తారు, గుణపాఠం చెప్తారు. మళ్ళీ మీ జోలికి రావాలంటే కూడా భయపడే రీతిలో వారికి చక్కటి గుణపాఠాన్ని నేర్పి ఈరోజు దినఫలాలు నేర్పించబోతున్నారు. అలాగే ఈరోజు కన్యారాశి జాతకులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల కుటుంబ సభ్యుల సమయాన్ని గడపడానికి మీకు సమయం దొరకడం లేదు. ఈరోజు వారితో నాణ్యమైన సమయాన్ని మీరు గడపబోతున్నారు. అలాగే కొన్ని పాత జ్ఞాపకాలు వారితో కలిసి నెమరు వేసుకుంటారు. ఆహ్లాదకరంగా నవ్వుతూ ఎంజాయ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్యా రాశి బంధువులతో కలిసి కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రయాణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓన్గా డ్రైవింగ్ చేసే వ్యక్తులు నిద్రలేమితో అలసటతో డ్రైవింగ్ చేయకూడదు. ప్రభుత్వ వాహనాలు, రైళ్లలో ప్రయాణం చేస్తున్న వారు ఈ యొక్క విలువైన వస్తువుల పట్ల, అలాగే డబ్బుల పట్ల ప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరం. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు ఈరోజు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి చాలా కాలమైన అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకి లాభసాటైతే ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో అత్యద్భుతమైన ఫలితాలను కూడా ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. శ్రీరామచంద్ర ప్రభు వారిని, సీతమ్మ వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ఖచ్చితంగా కన్యా రాశి వారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం, ఉద్యోగాలు లాభసాటిగా సాగడం, సన్నిహితుల నుండి శుభవార్తలు వినడం, మొండి బాకీల వసూలు చేస్తారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు తిరగడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. చేపట్టినటువంటి పనులలో అవరాంతరాలు తొలగడం, ప్రతి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. రుణదాతల నుంచి
ఒత్తిడి తగ్గుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగడం, విలువైనటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి నూతన విషయాలు సేకరిస్తారు. ప్రతి వ్యాపారంలో శ్రమకు తగిన వ్యాపారం ఏర్పడుతుంది. ఉద్యోగంలో అధికారుల చర్చలు ఫలిస్తాయి. చిన్నటి మిత్రుల నుండి శుభవార్త అందడం, గృహమున సంతాన శుభ కార్యక్రమాలు ప్రస్తావన వస్తుంది. 20 వస్తువుల వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధంగా ఏర్పడడం, చేపట్టిన పనులు అనుకూల సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందడం, స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు తీరుస్తారు. ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది. పాత రుణాలు తీర్చుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారం అనుగ్రహంతో ఉన్నత పదవి ఏర్పడడం, కీలక వ్యవహారాల సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయాలపై ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగడం, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించబోయే పనులలో పట్టుదల విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక అధికారులతో ఒప్పందాలు ఏర్పడడం, కలిసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. మనసును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేరనివ్వద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవడం, మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రారంభించినటువంటి పనులలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారి చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, గౌరవ సత్కార్యాల్లో అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రుల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. ప్రయత్న కార్యసిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాల్లో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే ఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాల్లో చిక్కులు వస్తుంటాయి. గొప్ప అదుపులో ఉంచుకుంటారు. తోటివారి సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీర సౌఖ్యం కలదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సొంతం చేసుకుంటారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. వృద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీలో సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతిని చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. మిశ్రమ కాలం అని చెప్పవచ్చు. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగుతారు. తిరుగులేనటువంటి ఫలితాలు అందుకుంటారు. అదేవిధంగా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటుంటారు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడితో కుదురుతుంది. అనవసరమైన ఖర్చులు జరుగుతాయి. ప్రయాణంలో క్రయ విక్రయాలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. శుభప్రదమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు వృధా ప్రయాస అవ్వడం వల్ల అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, ప్రారంభించినటువంటి కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవబలం అనుకూలంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయస్వపాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఒక తీర్పి వార్త వింటారు. అనుకున్నది సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది.
వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. కీర్తిని గడిస్తారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకున్నమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులను త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.